ఏం చేయాలి? సరే ఇటు చూసి చెప్పండి. బ్యాక్ చూపెట్టకూడదు. బ్యాక్ చూపెట్టకూడదు అంటే కమియన్ పరిగెత్తకూడదు. మనం ఏం చేయాలి? పరిగెత్తొద్దు ఎప్పుడైనా. ఓకే, ఏం చేయాలి? స్టాండ్గా నిల్చోవాలి. ఎలా? ఇట్లా స్టాండ్గా నిల్చోవాలి. మళ్ళీ కుక్కకి దూరంగా ఉండాలి. గుంపు ఉందనుకో, డాగ్స్, స్ట్రే డాగ్స్ గుంపు ఏదైనా ఉంటే దానికి దూరంగా ఉండాలి. తర్వాత ఏదైనా కుక్క బోన్ చేస్తున్నప్పుడు, దాని ఫుడ్ తింటున్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే, తింటున్నప్పుడు వెళ్ళకూడదు. స్ట్రీట్ డాగ్స్ను మనము స్టోన్స్తో కానీ వేరే ఆబ్జెక్ట్స్తో కానీ కొట్టకూడదు. ఏం చేయకూడదు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓకే, ఏదైనా మదర్ పప్పీస్ ఉన్న డాగ్ దగ్గరికి పోకూడదు. ఎందుకు? గుడ్, వెరీ గుడ్. ఏం చేస్తుంది? మదర్ తన పప్పీస్ను ప్రొటెక్ట్ చేసుకుంటుంది కాబట్టి దాని పప్పీస్ మనం తీసుకెళ్ళిపోతామేమో అని కరుస్తుంది. కాబట్టి ఏదైనా కుక్కలు వెంటపడ్డప్పుడు పరిగెత్తకూడదు. కుక్కలో కన్నులోకి కన్ను పెట్టి చూడకూడదు. మనకు ప్రొటెక్షన్గా ఆయుధం ఏముంటుంది? మన స్కూల్ బ్యాగ్. తప్పనిసరిలో మనకి కుక్కకి మధ్యలో ఏం పెట్టాలి? బ్యాగ్, స్కూల్ బ్యాగ్ పెట్టేసేయాలి. అంతే. దాన్ని కొట్టడం కానీ, దాని తోకని ఇగ్గడం కానీ, దాని పప్పీస్ తీసుకోవడం కానీ చేయకూడదు. ఓకే, ఏమేం చేయకూడదు ఒకసారి చెప్పు గట్టిగా. ఎవరు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పాలి. వెరీ గుడ్. ఓకే, ఓకే. కుక్క పిల్లల్ని పెట్టినప్పుడు పిల్లల దగ్గరికి పోవద్దు. వెరీ గుడ్. స్ట్రీట్ డాగ్స్ ని స్టోన్స్ తో కానీ ఆబ్జెక్ట్స్ తో కానీ కొట్టాలి. వెరీ గుడ్. కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు. నువ్వు చెప్పు గట్టిగా. ఓకే, ఓకే, ఓకే. మదర్ డాగ్ దగ్గరికి మనం వెళ్ళకూడదు. అది తింటున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, ఓకేనా?